కాంగ్రెస్ పార్టీ నుంచి నుమాన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా వెల్కమ్ చెబుతూ గురునాథన్ గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అందరి ప్యానల్ వాళ్ళకి నమస్కారం అండి. గురునాథన్ గారు, పశ్చిమాసియాలో వచ్చినటువంటి సంక్షోభం హర్ముజ్ సంధి నుంచి ఇప్పుడు మనకు అక్కడి నుంచి బయలుదేరుతా ఉన్న షిప్పులు ఇరాన్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమెరికా వాళ్ళు ఆపుతున్నారు అనేటువంటిది ఒక అభియోగం జరుగుతూ ఉంది. ఒక గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతా చూస్తూనే ఉన్నాం. ఖతార్ నుంచి మనకి వేరే దేశాల నుంచి మనకి 60 to 70% మన గ్యాస్ కానీ లేదా పెట్రోలియం ఉత్పత్తులు కానీ వచ్చేటువంటి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. మనకు ఉన్నటువంటి నిల్వలు ఇంకొక 80 రోజులు దాకా ఇబ్బంది ఏమి లేదు. అయినప్పటికీ కూడా మనం పొదుపు చర్యలు తీసుకోవాలని మరి మా ఎన్డీఏ కూటమి నాయకులు మోడీ గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. మాకు సగం కాన్వాయ్లో పెట్టండి, అందరి కాన్వాయ్ తగ్గించుకోండి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉత్తర్వులు నిన్న జారీ చేశారు. పొదుపు చర్యలు అనేది తప్పదు. అంటే పొదుపు చర్యలు అనేది నేను వినటం ఏంటంటే అసలు ఈ దేశంలో అంత పెద్ద కాన్వాయ్లు కానీ లేకపోతే ఇంకా కార్యక్రమాలు కానీ ఒక నార్మల్ పొజిషన్ కి రావాలా అనే అంశాన్ని మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి. నార్మల్ పొజిషన్ అంటే ఏంటండి? అధికంగా మనకు ఉన్నటువంటి దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టడం, ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ఉండటం, ఒక రెసిషన్ లేకపోవటం, ఓ సిస్టమ్ ని మనం ఛానలైజ్ చేసుకోకపోవటం. భారతదేశంలో విచ్చలవిడిగా మనం ఎవరో ఇక్కడ నుంచి కొంతమంది, నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. విజయవాడలో ఒంగోలులో ఉద్యోగం చేస్తుంటే విజయవాడ నుంచి మోటార్ సైకిల్ వేసుకొని వెళ్తారు చాలా మంది. అక్కడ ఉండకుండా ఇట్లా చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళి సాయంకాలానికి ఇంటికి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ పెట్రోలియం ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వల్ల మనకి అధికంగా డబ్బు ఖర్చు అవటం, ఇప్పుడు బంగారం కొనటం వల్ల మనం ఎక్కువగా ఇబ్బంది పడుతూ దాన్ని హైప్ చేయటం వల్ల విదేశీ మారక ద్రవ్యంలో మనం దెబ్బతింటా ఉన్నాం. ఇప్పుడు పెట్రోల్ సముద్ర ధర బ్యారెల్స్ మరి డబల్ రేట్ ఎక్కువైపోయినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కృత్రిమంగా ప్రభుత్వాలను అంటాం కాదు, ప్రభుత్వం యొక్క విధానాన్ని విమర్శించడం కాదు, కానీ ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఏ విధంగా మనం పొదుపు చేయాలనేటువంటి ఒక సిస్టమ్ ని మనం ఛానలైజ్ చేయాలా, దీనికి కూడా ఒక సిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఇంకొకపోతే భారతదేశంలో మనకి ఈ యొక్క బయో గ్యాస్ ఉత్పత్తులను పెంచి పెట్రోలియం ఉత్పత్తులను పెంచేటువంటి విధంగా మనకి ఎక్కడెక్కడ ఈ యొక్క పెట్రోల్ సరఫరా చేసి ఉత్పత్తి చేసేటువంటి అంశాన్ని, భారతదేశం పెద్ద దేశం, తప్పకుండా మనకి గ్రామాలు పట్టణాలు అదేవిధంగా నగరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకి ఈ యొక్క దానికి రా మెటీరియల్ ఈజీగా దొరుకుతుంది. మనం చాలా వేస్ట్ చేస్తూ ఉన్నాం. మనం దాన్ని అంతా కూడా తీసుకొని ఏదైతే మనకి పాడి పరిశ్రమ ఉందో ఎక్కువగా ఉన్నటువంటి వాటిని ఎక్కడెక్కడ ఒక గిగావాట్లు పెంచేటువంటి విధంగా కొన్ని బ్యారెక్స్ తర్వాత కొన్ని వేల కిలో వ్యాట్స్ పెంచే విధంగా, అదేవిధంగా గ్యాస్ ని ఉత్పత్తి చేసే విధంగా ప్రతి గ్రామంలో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ప్రపంచంలో ఇప్పుడు చర్చించడం అనేది కాదు, భారతదేశంలో మనకి రా మెటీరియల్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మేము అనుకుంటుంది ఏంటంటే దాని మీద కేంద్రం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. కొన్ని కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి 50% 80% రాయితీలు ఇచ్చి ఇమ్మీడియట్ గా వీటిలన్నీ కూడా ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో వచ్చేటువంటి మనం ఖతార్ మీదో విదేశాల మీదో ప్రపంచ దేశాల మీద ఆధారపడే కన్నా కూడా ఇంత పెద్ద భారతదేశంలో ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మనకు ఉన్నటువంటి మెటీరియల్ ఉపయోగించుకొని మనం ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు అంటే మనం కూడా దాంట్లో భాగస్వాములువే. ఒక విశ్లేషకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం స్పష్టంగా కనపడతా ఉంది. మనం ముందున్నటువంటి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏ విధంగా ఉందంటే గంటికలు మోగిస్తా ఉంది. దీన్ని కనుక మనం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు చాలా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. 2021లో మనకి ఏదైతే కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఇబ్బంది పడ్డామో, ప్రపంచ దేశాలు అన్ని కూడా ఇబ్బంది పడినప్పుడు మనకి రావాల్సినటువంటి అన్ని కూడా ఆగిపోవటం వల్ల ఒక విధ భయానకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఓకే గురునాథన్ గారు, చూద్దాం. ఈ రోజు కేబినెట్ భేటీ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రకమైన డెసిషన్స్ తీసుకుంటుంది ఏంటి అనే దానికి సంబంధించి నుమాన్ గారు
దాని మీద సంబంధించినటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకోపోతా ఉన్నారు. ఓకే, ఓకే గురునాథన్ గారు. రైట్, ఆంధ్రప్రదేశ్లో ప్లీజ్. ఫస్ట్ రాష్ట్రంగా ఉంటది. మేము అడుగు ముందుకేస్తాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో పొదుపు చర్యలు అన్ని రెసిషన్స్ తీసుకొని ఓకే, definitely గా ఓకే, ప్లీజ్. ముందుకెళ్ళి రైట్, నుమాన్ గారు కంటిన్యూ. Very good morning to you.